పేదోళ్ళను కటిక పేదోళ్ళను కూటికి ఉన్నా లేకున్నా నేను పోయినా వాళ్ళ వాడలకు పోయినా ఆడ పోతే పువ్వులు గుచ్చుతున్నారు. బాగా గుర్తుకున్నది నువ్వు బడ చెప్పినావు. పువ్వులు గుచ్చుతున్నారు. ఆ పువ్వులు బొందకాడ చచ్చిపోయినాక బొందకాడ శ్మశాన వాటికలు అవే పువ్వులు పెడతాం. దేవుని గుడికి పోతే అదే పువ్వులు. కొత్తగా పెళ్ళై లగ్గం చేసుకునేటోళ్ళకు కూడా పూల దండలు వేసేటోళ్ళు కూడా ఆ దండలు వేసుకుని అక్కడ తయారయ్యేటే పెడతారు. కానీ వాళ్ళ బతుకులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆడికి పోయి చూస్తే కానీ అర్థం కాదు. అదో కన్నీటి గాథ వాళ్ళది. నాకు అనిపించింది ఇది ఎక్కడికి కథరా నాయన, దేవునికే అందంగా దేవుణ్ణి అందంగా చూపించగలిగేటువంటి వాళ్ళ జీవితాల లోపల కంప్లీట్ చీకటి ఉన్నదని. ఉన్న చీకటే ఉన్నదరా నాయన వాళ్ళ జీవితాలలో. అంటే నువ్వు ఒక తాస్పాం లెక్క, నువ్వు ఒక అనకొండ లెక్క వచ్చి వాళ్ళ బతుకులను మొత్తం మింగి ఉన్నోళ్ళని ఒక్కరిని కూడా పక్కకు జరపకుండా వాళ్ళని మొత్తం నిర్వాసితులు చేసి వాళ్ళ జీవితాల మీద ఒక గుదిబండగా తయారైపోయి వాళ్ళను శ్మశానానికి పోయేట లెక్క ఆల్రెడీ వాళ్ళు ఉన్నదే బతుకులు ఘోరమైన బతుకులు. ఆ మూసి ఆ కాలువల పొంటే ఉంటుర్రు అంటేనే సోకు ఉంటలేరు వాళ్ళు.